హాయ్ గైస్, మన మూవీ రూల్స్లో మూవీస్ చూసేవారి కోసమే ఈ వీడియో. ప్రజెంట్ మూవీ రూల్స్లో రన్ అవుతున్న మూవీస్ ఏంటి అండ్ అందులో మనం అస్సలు మిస్ చేయకూడని మూవీస్ ఏంటి అనే విషయంలో మనం ఈ వీడియోలో మాట్లాడి తెలుసుకుందాము. ప్రజెంట్ మూవీ రూల్స్లో టాప్ వ్యూస్తో దూసుకుపోతున్న మూవీ మా నాన్న సూపర్ హీరో. ఇంకా ఎవరైనా ఈ మూవీని చూడకుంటే మాత్రం వెంటనే వెళ్ళేసి ఈ మూవీని చూడండి. మూవీ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది అండ్ ఎమోషనల్ సీన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఇక మూవీ స్టోరీ విషయానికి వచ్చేస్తే 20 ఏళ్ల క్రితము కొడుకుకు దూరమైన తండ్రి, తండ్రికి దూరమైన కొడుకు ఎలా దూరం అయ్యారు, తర్వాత 20 ఏళ్ల తర్వాత వాళ్ళు కలుసుకున్నారా లేదా, ఆ 20 ఏళ్లలో కొడుకు ఎలా పెరిగాడు, తండ్రి ఎక్కడికి వెళ్ళాడు అనేది మూవీ స్టోరీ. మూవీ మాత్రం చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మూవీని చూడండి, డోంట్ మిస్ ఇట్. నెక్స్ట్ జితేందర్ రెడ్డి. ఈ మూవీ జితేందర్ రెడ్డి అనే ఒక పాలిటిక్స్ లీడర్ యొక్క జీవిత చరిత్ర. ఈ మూవీ 1960s అండ్ 80sలో జితేందర్ రెడ్డి పాలిటిక్స్లోకి ఎందుకు ఎంటర్ అయ్యాడు, ఆ తర్వాత ఎవరి కోసం పోరాటం చేశాడు, తన జీవిత కథ ఏ విధంగా ముగిసింది, తను ఎలా చనిపోయాడు అనేదే మూవీ యొక్క స్టోరీ. మూవీ అయితే చాలా నీట్గా అనిపిస్తుంది అండ్ చాలా బాగుంది. జితేందర్ రెడ్డి గురించి ప్రజెంట్ అయితే చాలా మందికి తెలీదు. ఎవరైనా తన గురించి తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ మూవీని చూసి తెలుసుకోండి అండ్ చాలా బాగా ఇన్స్పైర్ కూడా అవుతారు. నెక్స్ట్ మన హెబో పటేల్ గారి నుంచి వచ్చిన మూవీ ధూమ్ధామ్. ఈ మూవీ లవ్ అండ్ కామెడీ థ్రిల్లర్. మనకు మూవీ మొత్తం ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నవ్వుతూనే ఉంటాము. అండ్ మూవీ స్టోరీ విషయానికి వచ్చేసి అమెరికా నుంచి వచ్చిన ఎన్ఆర్ఐ మన హెబో పటేల్ గారిని చూసి లవ్లో పడతాడు. ఆ తర్వాత లవ్ స్టోరీ ఏ విధంగా తిరిగింది, ఎలాంటి మలుపులు చిక్కింది అనేది మూవీ యొక్క స్టోరీ అయితే చాలా ఎంగేజింగ్గా ఉంది. ఖచ్చితంగా చూసి ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ లాస్ట్ వారు. ఈ మూవీ ఫ్యూచర్లో యుద్ధాన్ని ఎదుర్కోవాల్సి వస్తే ఏ విధంగా ఎదుర్కోవాలి, యుద్ధాన్ని ఏ విధంగా చేయాలి అనే కాన్సెప్ట్తో మన ముందుకు వచ్చిన మూవీ. అండ్ ఈ మూవీలో మనకు మన బ్రిటిష్ వారిని మన భారతీయులు ఏ విధంగా ఎదుర్కొన్నారు, వాళ్ళని ఏ విధంగా తరిమి కొట్టారు అనే కొన్ని సీన్స్ కూడా మనకు చూపించడం జరుగుతుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అక్కడక్కడ ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ నార్మల్గా అనిపించినప్పటికీ ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ మూవీ మాత్రం ఖచ్చితంగా చూసి ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ మన శివకార్తికేయన్ అండ్ మన సాయి పల్లవి గారి కాంబినేషన్లో వచ్చిన మూవీ అమరన్. ఈ మూవీ రీసెంట్గా రిలీజ్ అయినప్పటికీ మనకు మూవీ రూల్స్లో హెచ్డీ క్లారిటీ అయితే అవైలబుల్లో ఉంది. ఇంకా మూవీని ఎవరైనా చూడకుంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి చూడండి. అండ్ ఈ మూవీ అయితే మనకు మేజర్ ముకుందన్ యొక్క జీవిత చరిత్ర ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. మూవీ అయితే చాలా బాగుంటుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. అండ్ మన సాయి పల్లవి గారి యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇంకా ఎవరైనా చూడకుంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి చూడండి, డోంట్ మిస్ ఇట్. నెక్స్ట్ మన ఎన్టీఆర్ గారి నుంచి రీసెంట్గా వచ్చి 700 కోట్లు కొల్లగొట్టిన మూవీ దేవరా చాప్టర్ 1. ఈ మూవీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ ఫస్ట్ హాఫ్ అయితే చాలా గూస్ బంప్స్తో కూడిన మూవీ అండ్ సెకండ్ హాఫ్ సోగా నార్మల్గా అనిపిస్తుంది అండ్ క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ ఉంటుంది. ఈ మూవీ అయితే ప్రజెంట్ మనకు మూవీ రోజులో అవైలబుల్ ఉంది. ఇంకా ఎవరైనా మూవీ చూడకుంటే మాత్రం వెళ్ళి చూడండి, ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ బ్లేడీ బెగ్గర్. ఈ మూవీ అయితే చాలా బాగుంది అండ్ మనం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్గా చూస్తూనే ఉండిపోతాము. 600 కోట్లకు వారసుడైన వ్యక్తి ఎలా బెగ్గర్ అయ్యాడు, అడుకోవాల్సిన అవసరం ఏ విధంగా వచ్చింది అండ్ తన లవర్కి ఏం జరిగింది, ఒక ప్యాలెస్లోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది, ఆ ప్యాలెస్లోకి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అనేది చాలా బాగా చూపించారు. అండ్ మూవీ మొత్తం నాకు చాలా నీట్గా అనిపిస్తుంది. ఖచ్చితంగా ఒకసారి అయితే ఈ మూవీని వాచ్ చేయండి. ఖచ్చితంగా ఒక ఫీల్ గుడ్ మూవీని చూసామన్నా తృప్తి అయితే దొరుకుతుంది. ఇప్పటి వరకు చెప్పిన అన్ని మూవీస్ని మూవీ రోజులో చూసేసాము అనుకుంటే మన అల్లు శిరీష్ గారి నుంచి వచ్చిన ఈ బడ్డీ మూవీని కూడా చూడండి. మూవీ చాలా బాగుంటుందా అంటే అంతేం ఉండదు, జస్ట్ యావరేజ్గా అనిపిస్తుంది. కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అమ్మాయిలను కిడ్నాప్ చేసే గ్యాంగ్ని మన హీరో ఎలా పట్టుకున్నాడు, తనకు హెల్ప్ చేసింది ఎవరు అండ్ ఆ బడ్డీ ఎవరు అనేది మనకు మూవీ యొక్క కాన్సెప్ట్. అండ్ మూవీ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉన్నప్పటికీ చాలా వరకు సీన్స్ మనం ఎక్స్పెక్ట్ చేసే విధంగా ఉంటాయి అండ్ అక్కడక్కడ కొన్ని బోరింగ్ సీన్స్ కూడా ఉంటాయి. ఈ మూవీ కూడా ఒకసారి వాచ్ చేయండి, ఎంజాయ్ చేస్తారు. ప్రజెంట్ అయితే ఇవి గైస్ మన మూవీ రోజులో ఉన్న టాప్ 10 మూవీస్. ఈ మూవీస్ని అయితే ఇంకా చూడకుంటే మాత్రం ఖచ్చితంగా చూసి ఎంజాయ్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ యూ, బై బాయ్.